కన్న బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నా సరే లెక్క చేయలా, కడుపు మలమల మాడుతున్నా లెక్క చేయలా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా తోటి కొలీగ్స్, తోటి ఉద్యోగస్తులు అవమానపరుస్తున్నా లెక్క చేయలా. భార్య ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమలు, ఆ సమస్యలు, ఆ బాధలు ఏవి కూడా అతన్ని కదిలించలా. ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. పిల్లవాడు జబ్బుతో ఉన్నాడు, నీకు డబ్బు కావాలంటున్నావు. ఈ డబ్బు పిల్లవాడికి ఉపయోగిస్తే పిల్లవాడు బ్రతుకుతాడు, ఇది నీకు పంపిస్తే వాడు చచ్చిపోయే అవకాశం ఉంది అంటే, నా ఒక్క బిడ్డ పోయినా పర్వాలా, నా జాతి బాగుపడాలి, నాకే పంపించు, నేను చదవాలి. నా కోసం కాదు, నా కుటుంబం కోసం, నా జాతి కోసం చదవాలి. అంటరానివాడా, తక్కువ జాతోడా, తక్కువ కులవస్తుడా అని ఒక పశువుకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వకుండా, నా జాతికి ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నా. ఈ దారుణం చూసి నేను నా ఇల్లు బ్రతికుండే కంటే చచ్చిపోయింది మేలు, లేదా సాధించాలి. కాబట్టి నేను, నా ఫ్యామిలీ కర్పూరంలా కరిగిపోయినా పర్వాలేదు, జాతిని ఉద్ధరించే కన్ను మూయాలి. కాబట్టి నాకే పంపు అంటే డబ్బు ఆయనకి పంపింది, పిల్లవాడు చనిపోయాడు. బాబు మళ్ళా సమాచారం అయింది గంగాధర్ చనిపోయాడని.